హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నీళ్ళ మోటార్ ఎప్పుడైనా స్టక్ అయిపోతే ₹1 ఖర్చు లేకుండా ఈజీగా షార్ట్కట్గా ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ వీడియోలో ఫస్ట్ మీరు మోటార్ స్టక్ అయిపోతే మీరు ఏం చేస్తారంటే టెస్టర్ తీసుకోండి. చిన్న టెస్టర్ ఏదైనా స్క్రూ డ్రైవర్ లాంటివి తీసుకోండి. బ్యాక్ సైడ్ చిన్న కప్ ఉంటుంది కదా, కప్ సైడ్ మనకు చిన్న మనకు హోల్స్లో గ్యాప్ ఉంటుంది కదా, గ్యాప్లో మనకు టెస్టర్ పెట్టి ఈ విధంగా దానికి చిన్న ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ని రైట్ సైడ్కి తిప్పాలి మనం. ఓకేనా, ఎప్పుడైనా సరే రైట్ సైడ్కి తిప్పాలి, మీరు లెఫ్ట్ సైడ్ తిప్పకూడదు. ఈ విధంగా రైట్ సైడ్ తిప్పి చూడండి, కొన్ని ఫ్రీగా తిరిగిపోతాయి. ఫ్రీగా తిరిగిపోతే మీకు ఈజీగా మోటార్ స్విచ్ వేసిన వెంటనే పనిచేస్తుంది. ఓకేనా, ఇది స్టార్టింగ్లో ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. ఒక్కోసారి స్టార్టింగ్లో వస్తే ఈ విధంగా చిన్నగా చేస్తే సరిపోతుంది. కొన్ని హెవీగా పట్టేశారనుకోండి, ఈ విధంగా చేసినా కూడా వర్కౌట్ కావండి. ఓకే, ఇప్పుడు రెండు టిప్స్ ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం స్క్రూస్ ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే మన డొప్ప క్యాప్ ఉంది కదా బ్యాక్ సైడ్ మోటార్ది, ఆ క్యాప్ ఓపెన్ చేసుకోవాలా. ఈ క్యాప్ మనం ఒకసారి స్క్రూస్ మనం టైట్గా ఉంటాయి, కటింగ్ పెడితేనా సరే ఈ విధంగా కొంచెం లెఫ్ట్ సైడ్కి తిప్పి ఈ విధంగా ఈజీగా లూజ్ చేయొచ్చు. ఓకే, 3 స్క్రూస్ ఉంటాయి, కింద కూడా ఒక స్క్రూ ఉంది మనకు. ఈ స్క్రూ తీయాలంటే చాలా కష్టం. ఎప్పుడు కూడా ఈ స్క్రూ మీరు బిగించగాకండి, తీసి పక్కన పారేయండి. ఈ స్క్రూ కింద వేయకండి, ఇప్పుడు కూడా పైన 2 స్క్రూలే వేసుకోండి. ఓకే, క్యాప్ మనకు వచ్చేసింది ఈజీగా. డోర్ని ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోండి మీరు. ఓకేనా, మళ్ళీ బిగించాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్యాన్ మనం చూడండి రైట్ సైడ్కి తిప్పాలి. ఈ విధంగా రైట్ సైడ్కే తిప్పాలి, లెఫ్ట్ సైడ్ తిప్పకూడదు. రైట్ సైడ్కి మనం తిప్పుతూ ఉండాలి, కొంచెం బాగా ఫ్రీ అవ్వాలా. సుమారుగా మీరు 5-10 సార్లు బాగా తిప్పుతూ ఉండండి. కొన్ని ఫ్రీగా ఉంటే భిన్న అయిపోద్ది, కొంచెం టైట్గా ఉంటే ఈ విధంగానే మనకు ఒక 2 నిమిషాలైనా ఈ విధంగా తిప్పుతూ ఉండాలా, ఫ్రీగా అవ్వాలా. స్విచ్ వేసిన వెంటనే వెతుకోవాలి కాబట్టి ఇప్పుడు ఫ్రీగా తిరుగుతుంది, మనకు బాగానే ఉంది. వైర్ని కొంచెం అడ్డంగా ఉంది, పక్కన పెట్టేద్దాం. ఓకే, అన్ని పక్కన తీసేయండి. ఈ విధంగా అడ్డం ఉంటే ఫ్రీగా తిరుగుతుంది చూసారు ఫ్యాన్. ఇప్పుడు మనం స్విచ్ వేసిన వెంటనే పని చేస్తుందండి. ఈ విధంగా మీరు చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫ్యాన్ మనకు తిరుగుతుంది, మోటార్ పనిచేస్తుంది. ఈ మోటార్ మనకి ఎప్పుడు కూడా స్టక్ అవ్వకుండా ఏ విధంగా ప్రాబ్లం రాకూడదంటే మీరు ఏం చేయాలంటే మీరు మోటార్ 2 రోజులకు ఒకసారైనా, లేదంటే రోజుకు ఒకసారైనా, లేదంటే వారానికి ఒకసారి అట్లీస్ట్ మీరు మోటార్ స్విచ్ ఒకసారి వేసి 1 నిమిషం రన్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేయండి. ఈ విధంగా ప్రాబ్లం ఎప్పుడు రాదండి. మీరు వాడకుండా అట్లాగే వదిలేస్తే మీరు స్టక్ అయిపోయి ఈ విధంగా ఇంకా దారుణంగా తయారవుతుంది. 3వ టిప్స్లో ఏంటంటే ఇంకా దారుణంగా తయారైపోతే దాన్ని ఫ్యాన్ మొత్తం బయటికి తీసి మనం ఆ మోటార్ మనం స్టక్ అయిపోతే ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను ఇంకోసారి. ప్రస్తుతానికి అయితే చిన్న ప్రాబ్లం కాబట్టి ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు మీరు. ఓకే, కంటిన్యూగా మీరు మోటార్ వేస్తూ ఉంటే ఎటువంటి ప్రాబ్లం రాదండి. ఎక్కువ రోజులు వేయకుండా ఉంటే మళ్ళీ 3వ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మనం ఆ ఫ్యాన్ బ్యాక్ సైడ్ తిప్పి మనం రిపేర్ చేయాల్సి వస్తుంది. అది ఎలా చేయాలో డెఫినెట్గా వీడియో చేసి చూపిస్తాను. ఓకే, మోటార్ కాడ ఒకసారి పైపు లీక్ అయితే ఎలా రిపేర్ చేయాలి ఆ వీడియో కూడా చేశాను, నా ఛానల్ చెక్ చేసుకోండి. ఓకేనా, డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. ఒకసారి పైపులు మనం నీళ్ళు కారుతూ ఉంటాం మోటార్ పైప్ కాడ, అదే మనం పైపులు మనం కట్ చేయకుండా ఎలా దాన్ని గమ్మేసి అతికించాలి చూపిస్తాను, ఆ వీడియో కూడా ఒకటి ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడండి డోర్ మీరు స్క్రూస్ చూడండి, ఎక్కువ హెవీ టైట్ చేయగానే మళ్ళీ ఎప్పుడైనా ఇప్పాల్సి వస్తుంది. చిన్నగా టైట్ చేసుకుంటే అంతే అయిపోద్ది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మీ క్రియేటివ్ జిల్లా. అంతవరకు బై ఫ్రెండ్స్.